ఏడుకొండలవాడా, వెంకటరమణ, నీవు ఆపద్బాంధవుడవు అనుకున్నాను. చిన్ననాటి నుండి నిన్నే మొక్కుకుంటున్నాను. నా భర్తకు ఏ విధమైన ఆపద రాకూడదని నిన్నే కోరుకున్నాను. నా భర్త ఇంతలా గాయపడే వరకు ఎలా చూస్తూ ఊరుకున్నావు? అయినా మాకే ఎందుకు ఇలాంటి శిక్షలు వేస్తున్నావు? ఒక పక్క నా చంటి బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, మరో పక్క నా భర్త లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, మరో పక్క నా బిడ్డకు సంవత్సరం వయసు నిండిపోతోంది. వాడి కోసం నీకు మొక్కుకున్న మొక్కు తీర్చడానికి కూడా మా వద్ద నయా పైసా కూడా లేదు. మేము నీ కొండకు ఎలా వస్తాం? ఎలా రాగలం? నీ మొక్కు ఎలా చెల్లించుకోగలం? నా భర్త నాకు తిరిగి పూర్తిగా ఆరోగ్యంగా ఎప్పుడు వస్తాడు? నా మది నిండా ఇవే ఆలోచనలు. నువ్వు భక్తులు మనసెరిగిన దేవుడు అంటారు. నా మనసులో బాధ నీకు అర్థం కావడం లేదా స్వామి? అని తన మనసులోని బాధంతా ఏడుకొండలవాడికి ఆ రాత్రంతా చెప్తూ బాధపడుతూ ఉంటుంది.